పోర్బందర్ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది గాంధీజీ జన్మస్థలం పోర్బందర్, కీర్తి మందిర్. ఆ విశేషాలు తెలుసుకుందాం. కీర్తి మందిర్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో ఉన్నటువంటి స్మారక ప్రదేశం. దీన్ని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మరియు కస్తూరిబా గాంధీల జ్ఞాపకార్థం స్థాపించారు. గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్కు విమానాశ్రయ సౌకర్యం ఉంది. పోర్బందర్కి కీర్తి మందిర్కి 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైల్వే స్టేషన్ సౌకర్యం కూడా ఉంది. బస్సుల ద్వారా కానీ, ట్యాక్సీల ద్వారా కానీ, ఆటోల ద్వారా కూడా ఈ కీర్తి మందిర్కి చేరుకోవచ్చు. ఆ కనిపించేదే ఇళ్ళన్నీ కూడా గుజరాతీ మోడల్లో కనపడతాయి. మార్కెట్లో మనం గాంధీజీ జన్మస్థలాన్ని చేరుకుంటున్నాం. ఆ కనిపించేదే కీర్తి మందిర్. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మా యూట్యూబ్ ఛానల్ని అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కీర్తి మందిర్ గాంధీజీ జన్మస్థలం. ఇది బయట నుంచి మనం చూసినట్లయితే కీర్తి మందిర్ బయట ప్రదేశం ఇలా కనబడుతుంది చుట్టూ కూడా. ఇప్పుడు లోపలికి వెళదాం. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా చూద్దాం. కీర్తి మందిర్ లోపలికి ప్రవేశించే ప్రదేశం ఇదే కీర్తి మందిర్. గాంధీజీ జీవించి ఉన్నప్పుడే గోపాల్ దాస్ దేశాయ్ 1947లోనే ఈ కీర్తి మందిర్కి పునాది వేశారు. తర్వాత ఒక జాతీయ మ్యూజియంగా తయారు చేశారు. 1950లో మహాత్ముని మరణం తర్వాత గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. 1950లో మే 27న సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రారంభించారు. కనిపించేది నేనే, వీరభద్రరావు మామిళ్ళపల్లి. విశాలమైన ఈ ప్రాంగణానికి రెండు పక్కల గాంధీజీ జీవిత ప్రయాణ ఫోటో ప్రదర్శన ఉంటుంది. ఆయన జన్మించి కొంతకాలం నివసించిన ఇల్లు కూడా ఆ ప్రాంగణంలోనే ఈ పక్కగా మనకు కనబడుతుంది. అది కూడా చూద్దాం. ఈ కస్తూరిబా గాంధీ మ్యూజియం, ఈ లైబ్రరీ కూడా చూద్దాం. ఈ పురాతనమైనటువంటి వస్తువులన్నీ కూడా మనకి దీంట్లో కనబడతాయి. గాంధీ గారు వాడినటువంటి వస్తువులు మనం చూద్దాం. దీంట్లో రాట్నం, గాంధీ గారు అనేటువంటి రాట్నం మనకు కనబడుతోంది. ఈ చిత్రపటాలను చూస్తున్నాం. ఇవన్నీ కూడా గాంధీ గారు వాడినటువంటి వస్తువులు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ తన స్వాతంత్ర ఉద్యమంలో ఎవరెవరితో కలిసి పనిచేశారో వారి యొక్క చిత్రపటాలన్నీ కూడా మనకు కనబడతాయి. ఇది గాంధీజీ వాడినటువంటి వస్తువులు మనకి ఈ అద్దాల బీరువాలో కనబడుతున్నాయి. ఇవన్నీ గాంధీ గారు అనేటువంటి పళ్ళాలు, చెంబులు, పాత్రలు అని కనబడుతున్నాయి మనకి ఇక్కడ.
అలనాటి జ్ఞాపకాలు, మధుర స్మృతులు మనం ఈ ఫోటోల ద్వారా అవగాహన చేసుకోవచ్చు. ఈ పేపర్ కట్టింగ్లు కూడా మనకి చాలా కనబడతాయి. గాంధీ గారు రాట్నం అని నూలులో అనేటువంటి రాట్నం ఇది వంశవృక్షం. గాంధీ కుల్క వంశవృక్షం. గాంధీ అస్తమ సమయంలో ఫోటో అది. కొన్ని పేపర్ కట్టింగ్లు. గాంధీ ఇవన్నటువంటి రాట్నం ఇది. అలాగే గాంధీ ఇల్లు ఎక్కడ ఉంది అలాంటి ఒక ప్లానింగ్ ద్వారా కనబడుతుంది. ఇప్పుడు కస్తూర్బా గాంధీ, మహాత్మా గాంధీ వాళ్ళ ఫోటోలు, వాళ్ళ గదులు వివరాలు దీంట్లో ఉంటాయి. బర్త్ ప్లేస్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఇప్పుడు గాంధీ గారి మనం ఇల్లు చూస్తున్నాం. ఇది 3 అంతస్తుల భవనం. వీళ్ళ పూర్వీకులు దివాన్లుగా పనిచేసేవారు. వాళ్ళ తాతలు నిర్మించిన ఇల్లు. ఇప్పుడు ఇల్లు చూడండి, లోపల ప్రవేశిస్తున్నాం. ఇది ఫస్ట్ ఫ్లోరు, కింద గ్రౌండ్ ఫ్లోర్. లోపల ప్రవేశించే గదులు, ఈ గుమ్మాలు చాలా తక్కువగా ఉంటాయి, ఎత్తు తక్కువగా ఉంటాయి. ఒక 5.5 ఫీట్ మాత్రమే ఈ గుమ్మాలు ఎత్తు ఉంటుంది. ద బర్త్ ప్లేస్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఇప్పుడు అన్ని గదులు చూద్దాం. ఇదిగో చూడండి, గోడలు, కిటికీలు, ఇంట్లో చాలా గదులు ఉంటాయి. ఆ పక్కనే మిద్దె కనబడుతుంది. మిద్దె అంటాం, వస్తువులు దాచుకోవడానికి. బెడ్రూమ్లో మనకు వెళ్ళి ఇదిగో చూడండి, ఆ లోపల వెళ్ళి నుంచి ఎంత ఎత్తు తక్కువగా ఉన్నాయి చూడండి. లోపలికి వెళ్ళే గుమ్మాలు, కొన్ని గుమ్మాలు అయితే ఇలా తల దించుకుని వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు. అన్నీ ఒకే హైట్లో ఉంటాయి. మహాత్మా గాంధీ పుట్టినటువంటి గదిది, ఆయన జన్మించిన రూమ్. దీంట్లో జన్మించారు ఆయన. పక్కనే పైన మిద్దె కనబడుతున్నానికి, వస్తువులు దాచుకోవడానికి. ఇలా మనకి చాలా గదులు కనబడతాయి. ఇదంతా కింద గ్రౌండ్ ఫ్లోర్. గాంధీ తల్లిదండ్రులు పుత్లీబాయి, కరమ్చంద్ గాంధీ. ఈ పైకి మెట్లు ఎక్కుతున్నాం. ఈ మెట్ల ద్వారా లైక్ నిత్యంలా ఉంటాయి మెట్లు. ఆ పక్క ఈ పక్క రోప్స్ వేలాడు ఉంటాయి. తాడు, లోపల తాడు వేలాడు ఉంటాయి. ఆ తాడు పట్టుకుని జాగ్రత్తగా పైకి ఎక్కాలి. మనం మెట్లు ఎక్కుతున్నాం. ఇప్పుడు ఎక్కిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. అదిగో ఇలా మెట్లు పైకి ఎక్కుతాం. ఇలా పైకి రావాలి మెట్లు ఎక్కి. చాలా జాగ్రత్తగా. కొన్ని ఇచ్చిన ఎలా ఉంటుందో అలా పొడవుగా ఉంటాయి మెట్లు, పైకి స్ట్రైట్గా ఉంటాయి. ఈ గాంధీ గారు నివసించేటువంటి ఇల్లు మెట్లు ఎక్కాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. మొత్తం గదులన్నీ కూడా. దానికి సెకండ్ ఫ్లోర్ ఎలా కూడా మెట్లు ఉంటాయి, అది కూడా చూద్దాం. ఇంకా కింద ఉన్న గదులన్నీ చూస్తున్నాం. అక్కడ ఎల్ షేప్లో కీర్తి మందిరు, మళ్ళీ ఇక్కడ ఎల్ షేప్లో గాంధీ గారి కనబడుతుంది. ఇప్పుడు పైనుంచి కింద చూస్తున్నాం. ఇది కింద ప్రాంతం. ఇది వెనుక నుంచి తీసినటువంటిది. ఇప్పుడు గదులు లోపల ఉన్నవన్నీ కూడా. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం కదా, అక్కడ నుంచి చూస్తున్నాం. ఇక్కడ రౌండ్ మెట్లు ఉండేవారు కూడా తీసేసారు. ఇదిగో ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేటువంటి
అంటే 3వ అంతస్తు పైకి వెళ్ళే మెట్లు చూడండి, ఒక నిత్యంలో ఉంటాయి పైకి. అక్కడ రోప్ కనబడుతుంది చూడండి, ఆ రోప్ పట్టుకుని పైకి ఎక్కాలి జాగ్రత్తగా. అంటే మొత్తం 3 ఫ్లోర్లు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఈ మెట్లకి పైకి వెళ్ళగానే మళ్ళీ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే గదులు ఉన్నాయో అన్ని గదులు సేమ్ అలాగే మన పైన ఉంటాయి. మనం ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాము, పైన చూస్తున్నాం కిందకి. ఇది ఎంట్రన్స్, లోపలికి వచ్చే ఎంట్రన్స్. ఇదంతా కూడా ఇంకా ఫస్ట్ ఫ్లోరే. ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో గదిలే. ఎల్ షేప్లో ఉంటుంది. ఎల్ షేప్లో కీర్తి మందిరం, దానికి ఇంకో ఎల్ షేప్లో మళ్ళీ గాంధీ గారి నిలబడి సేమ్ ఇలా పొడవుగా వెళ్ళి మళ్ళీ ఎడపైకి తిరిగితే మళ్ళీ అక్కడ మెట్లు ఉంటాయి, అక్కడ మళ్ళీ గదులు కనబడతాయి. పురాతనమైనటువంటి తాతల నాటి ఇల్లు ఇది. దివాన్లుగా పనిచేసేవారట వారి పూర్వీకులంతా కూడా. ఎల్ షేప్లో వచ్చి మళ్ళీ ఇక్కడ టర్న్ అయ్యి ఇక్కడ గదులు ఇలా ఉంటాయి. చూడండి ఎంత చిన్న గుమ్మాలు ఉన్నాయి చూడండి. 5.5 ఫీట్ మాత్రం ఉంటాయి గుమ్మాలు ఎత్తు. ఇదిగో గాంధీ గారి ఫోటోస్ చూస్తున్నాం. కీర్తి మందిర్, ఇది మళ్ళీ కిందకి వచ్చేసాము, కీర్తి మందిర్కి వచ్చేసాము. అక్కడి నుంచి ఇదిగో మళ్ళీ కీర్తి మందిర్ ఒకసారి చూస్తున్నాం. లోపల కీర్తి మందిర్ మళ్ళీ ఒకసారి చూస్తున్నాం మొత్తం అంతా కూడా ఎలా ఉందో. ఇదిగో మళ్ళీ ఇప్పుడు వెనక భాగం తీసినటువంటిది. ఇది వెనక్కి వచ్చాం, గాంధీ గారింటి వెనక్కి వచ్చి వెనక భాగం వచ్చి పైకి తీసాం. గోడలు ఎలా ఉన్నాయంటే మనకు కనబడుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్, 3 అంతస్తుల భవనం. ఇది చుట్టూ ప్రదేశం, గాంధీ గారి ఇంటికి వెనక భాగంలో ఉన్న ప్రదేశం ఇదంతా కూడా. లోపల గదులు చూసాం, ఎంత బాగున్నాయో చూసాం. అలాగే ఆ కీర్తి మందిరం ఎంత బాగుందో చూసాం. తప్పకుండా ఎప్పుడు పూర్వమందిరం వెళ్ళినా మనం వెళ్ళి తప్పకుండా దర్శించాలి. ఇది గాంధీ గారు రాట్నం ఉందో అదే మోడల్లో అలాంటిదే బయట పెట్టారు. ఒకటి గాంధీ గారు ఇక్కడ కూర్చుని ఆ నూలు వరకేటని మనకు తెలుస్తుంది. అదే ప్రదేశం. మనం కూడా ఇక్కడ కూర్చుని ఆ నూలు వరకడం మనం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కనిపించేది వీరభద్రరావు మామిళ్ళపల్లి. నేను కూడా ఈ రాట్నాల దిప్పలో ప్రాక్టీస్ చేశాను, చాలా బాగుంటుంది. మహాత్ముడి యొక్క మందిరాన్ని చూసాం, కీర్తి మందిరాన్ని చూసాం. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహాత్మా గాంధీకి జై. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాటి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.